అక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవ్వాలి కదా. అందుకని ఏం చేసింది చూడండి, 3 రౌండ్లు పెట్టింది. మనం ఎలా ఎంతో గేరుగా వెళ్ళాం అనమాట. ఏంటంటే నేను ఇంత మంత్రజపం చేశాను కాబట్టి లోపలికి వచ్చాను అనుకుని గేరుగా వెళ్ళిన మనకి ఏం చేస్తుందిట, మన మంత్రజపం ఎంత గొప్పదో చెప్పేస్తుందిట. ఆ తెల్ల కలర్ పూలు, ఎర్ర కలర్ పూలు, ఆకులు వేసి దీపాలు పెట్టారు. ఈ 3 రౌండ్లు ఏంటంటే జ్వాలామాలిని కాక్షిప్త ప్రాకార మధ్యలో, అంటే అమ్మవారు ఎక్కడ నిప్పుల గుండాలు మధ్యలో ఉందిట. నిప్పుల గుండాల మధ్యలో ఎందుకుంది అని ప్రశ్నించుకునే ముందు ఫస్ట్ ఆ నిప్పుల గుండాలు ఏంటో తెలుసుకుందాం. ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఒక రాజుగారి కోటకు వెళ్తే కోట చుట్టూ కందకాలను ఉంటాయి. ఏంటి మనకు తెలిసిన చిన్న చిన్న రాజ్యాలు, బొబ్బిలి రాజ్యం, విజయనగరం రాజ్యం, మైసూరు రాజ్యం అని చెప్పి అన్ని ఏంటో ఒక 100 కలిపి ఒక రాజ్యం అనేసారు. కానీ ఈ రాజ్యం అలా కాదుట. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఒక బ్రహ్మాండం అంటే అర్థం ఏమిటి అంటే 14 బోనాలు కలిపితే ఒక బ్రహ్మాండం అంటారట. అందులో భూమి అన్నది ఒక్క బోనం, ఇలాంటివి ఇంకో 13 ఉన్నాయి. ఈ మొత్తం 14 కలిపితే ఒక బ్రహ్మాండం. అలాంటి బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే రాసింది ఎవరు? లలిత సహస్రనామాలు, వసిన్యాది వాగ్దేవతలు, అంటే దేవతలు రాసిన శాస్త్రంలో వాళ్ళు చెప్పలేకపోయింది ఏంటంటే ఆవిడ ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు పరిపాలిస్తుంది అన్న నెంబర్ని మాత్రం. అందుకని ఇన్ఫినిటీ, అనేకం అంటే అర్థం ఏమిటి? ఇన్ఫినిటీ, ఎన్నో లెక్కలేదు అని చెప్పారట. ఆ లెక్కలేనన్ని కోట్ల బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్న తల్లి గారి కోటకి రక్షణ చాలా అవసరం. కాబట్టి కందకం ఎందుకు పెడతారు? అందులో కందకంలో నీళ్లు పోసి మసళ్ళు వేసి కోట గోడను ఎవరు పాడు చేయకూడదు. ఇక్కడ అదే చేశారు చూడండి. ఒక కందకానికి బదులు 3 కందకాలు పెట్టారు. అందులో నీళ్లకు బదులు ఏమేశారట? అగ్ని వేశారు. ఈ అగ్ని కూడా ఎలా ఉంటుంది అంటే, మీరు లలిత శాస్త్రం చదువుకుంటే రహోయాగ ప్రమారాజ సహస్రర్పణ కల్పిత. రహోయాగం అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి క్షణం అలా అగ్ని లేస్తూనే ఉంటుంది. ఆ మంట ఎప్పుడు ఏమవుదు తగ్గదు, అసలు తగ్గదు, ఆరడం తగ్గదు. అంత పెద్ద ఎత్తుగా వెళుతున్న మంటల్ని 3 దాటితేనే ఎన్నో ఆవరణలోకి వెళ్తున్నాం? 2వ ఆవరణలోకి వెళ్తున్నాం. ఇంకా ఒకటే 2లోకి వెళ్ళాలి. ఆ 2లోకి వెళ్లే లోపు ఏమవుతుంది అంటే 1 నుంచి 2కి వెళ్ళడానికి ఈ పరీక్ష అయ్యేసరికి అక్కడే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కష్టాలు అంటే అమ్మవారు మనకు నప్పలేదు, ఇప్పుడు వెడిసి కొట్టింది, ఈ మంత్రాలు మనకు పనికిరావు అని చెప్పేసి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, అందరి ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయట? పుల్లగా ఉంటాయట. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి కాబట్టి అమ్మ యొక్క తత్వం తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మనకు సెట్ అవ్వదు అంటారు. కానీ ఒకే ఒక చిన్న ఆలోచన చేస్తే ఈ సృష్టిలో ఏది సెట్ అవ్వని వాళ్ళైనా ఉంటారు, కానీ సెట్ అవ్వని పిల్లలు ఉంటారా? ఉండరు కదా. ఎందువల్ల అంటే ఇంక వీళ్ళు నాన్న నచ్చలేదు, లేకపోతే తమ్ముడు నచ్చలేదు, అన్నయ్య నచ్చలేదు, బాబాయ్ నచ్చలేదు అంటారేమో, కానీ అమ్మ నచ్చలేదని ఎవరైనా అనగలరా? అనలేరు కదా. అంటే అర్థం ఏమిటి అంటే అమ్మ నప్పలేదంటున్నావు అంటే మనం తెలివైన వాళ్ళవా? తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారట, ఇంత దూరం వచ్చాను కదా ఈవిడ ఏదో ఒక సహాయం చేస్తుంది. ఎందుకంటే అమ్మని ఏమన్నారంటే అవ్యాజ కరుణామూర్తి. అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ ఎప్పుడు మనకేం నేర్పిస్తుందిట? ప్రేమించడమే నేర్పిస్తుంది. ఆ ప్రేమించడం ఎప్పుడైతే నేర్పించిందో ఆవిడ ఏమనుకుంటుంది అంటే, ఇక్కడ నుంచుంటే అమ్మ ఏదో ఒక హెల్ప్ చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆవిడ చూడండి హెల్ప్ కోసం 4 దేవతలు పెట్టింది. ఆ 4 దేవతలు ఎవరు అంటే చతురాయుధ దేవతలు అంటారు. వీడు మనం లోపలికి వెళ్ళగానే వాడి పని ఏంటిట? మే హెల్ప్ యూ అని వస్తారు. అంటే ఏంటంటే మనం లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేసేది. ఫస్ట్ మీరు ఈ 4 ఆచారాల్లో ఏ గురువు ద్వారా ప్రవేశించినా సరే శ్రీయంత్రంలోకి ఫస్ట్ మనకి ఎవరు కనిపిస్తారు అంటే ఆ చతురాశ్రాకారంలో ఉన్న గణపతి. ఈ గణపతి మనకి ఏం నేర్పిస్తాడు అని ప్రశ్నించుకుంటే గణపతి గురించి మనకు తెలిసి ఏంటంటే ఆయన నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండికి ప్రాణం పోసి వాడి పేరు గణపతి అన్నారు. నలుగు పెట్టుకోవడం అంటే ఏంటి? శరీరానికి పట్టిన మురికిని వదిలించుకోవడం. శరీరానికి ఏం మురికి పట్టిందండి అంటే, నేను వీళ్ళందరికంటే గొప్ప అన్నది ఏంటి? అహంకారం. ఆ మురికి పట్టిందిట. అక్కడ ఆ మురికి పట్టిన వాడి లక్షణం ఏమిటి అంటే, నేను అందరికంటే గొప్పని ఎప్పుడు అనిపిస్తుందో బుర్రలో ఒకే ఒక ఆలోచన వస్తుందిట. ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు అని. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసో ఎవరు చెప్పినా మనం ఏం చెయ్యం? నేను ఎందుకంటే మనకే అన్నీ తెలుసు కదా. ఆడికి వెళ్ళిన తర్వాత గణపతి శుభ్రంగా నలుగు పెట్టి బాడీకి ఉన్న తుప్పును వదిలిస్తాడు. ఎప్పుడైతే ఈ శరీరానికి పట్టిన అహంకారం అనే తుప్పు వదిలిందో అప్పుడు అర్థమయ్యేది ఏమిటి అంటే, నాకు అన్నీ తెలుసు అనుకున్నాను కానీ నాకు తెలుసున్నది ఎంత? తెలుసుకోవాల్సింది చాలా. ఎందుకంటే నేను అన్నది ఇంతే చిన్నదే ఉంది,
ఈ 5 3లో నేను